ఫ్రెండ్స్, ఒక వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త సోషల్ పోస్ట్ పెట్టాడని చెప్పి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత, ఆ వ్యక్తి బెయిల్ మీద వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి అరెస్ట్ అయిన పీరియడ్‌లో ఎంత నరకయాతన పడ్డాడు, ఎంత మానసికంగా కృంగిపోయాడు, ఫ్యూచర్‌లో ఎవరు కూడా ఈ తప్పులు చేయకూడదు అని చెప్పి అతను ఒక లెటర్ రాయడం జరిగింది. సో, ఇప్పుడు ఆ లెటర్ కాస్త ఇప్పుడు అన్ని పార్టీకి సంబంధించిన గ్రూప్స్‌లో వైరల్‌గా మారింది. ఫ్రెండ్స్, 11 జిల్లాల్లో 13 కేసులు, 5 జైల్లు, 11 పీటీ వారెంట్‌లంట. ఇది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న పర్సన్ కూటమి ప్రభుత్వం మీద 2 పోస్ట్‌లు పెట్టినందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి, ఆ వ్యక్తి బెయిల్ మీద వచ్చిన తరువాత ఆ వ్యక్తి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ విన్న తర్వాత పార్టీకి సంబంధించిన కాసేపు పార్టీ విషయాలు పక్కన పెడితే, ఒక కామన్ మ్యాన్‌గా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఏదైనా ప్రాబ్లమొస్తే ఎంత ఇబ్బందిగా, ఎంత నరకయాతన పడతారా అరెస్ట్ చేస్తే అన్నట్టుగా ఆ లెటర్ విన్న తర్వాత ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి ఒకసారి మైండ్‌లో కలుగుద్ది. నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పి. ఈ వీడియో చూసేవాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తైనా, లేదంటే న్యూట్రల్‌గా ఉన్న వ్యక్తి అయినా సరే, ఒకసారి ఆ లెటర్‌ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మీ దగ్గర టైమ్ ఉంటే ఒక 10 మినిట్స్ వరకు వీడియో ఉండొచ్చు. సో, మీ దగ్గర టైమ్ ఉంటే మాత్రం కంపల్సరీ లెటర్ అంతా వినండి. విన్న తర్వాత మీరు కామెంట్స్‌లో చెప్పండి ఏంటనేది. సరే, లెటర్‌లోకి వెళ్తే 11 జిల్లాల్లో 13 కేసులు, 5 జైల్లు, 11 పీటీ వారెంట్లు. లోకల్ పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి నా మొబైల్ లాగేసుకొని, "నీతో సీఐ గారు మాట్లాడాలి. పదే 10 నిమిషాలు నంద్యాలకు, అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం" అంటూ కర్నూలు డీటీసీ పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌కు పట్టుకెళ్లారు. సో, ఆ వ్యక్తిని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్రాగేషన్ ఏం జరిగిందంటే వినండి. "మీ పార్టీ కోసం, మీ నాయకుడు జగన్ కోసం ఎప్పటి నుండి పని చేస్తున్నావు? మీ పార్టీ కోసం సోషల్ మీడియాలో ఎప్పటి నుండి పని చేస్తున్నావు?" అని ప్రశ్న. పెద్దాయన వైఎస్ఆర్ గారు మా నాన్నకు ఇష్టం. ఆయన మరణం తదనంతరం నుండి జగన్ సార్ అంటే మా కుటుంబానికి అభిమానం. 2013 నుండి సోషల్ మీడియాలో మరియు పార్టీ కార్యకర్తగా మా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటాను. కావాలంటే నా మొబైల్ మీ దగ్గరే ఉంది కదా! చెక్ చేసుకోండి అని చెప్పాను. ఆ రాత్రంతా నేను ఏదో బందిపోటు మాదిరిగా కాళ్ళకు గొలుసులు వేసి, ఇనుప మంచానికి కట్టేసి పడుకోమన్నారు. మొదటిసారి కాళ్ళకి కట్టిన గొలుసుల వాతావరణం చూస్తుంటే నిద్రపోతే ఒట్టు. కేసు ఏంటో చెప్పడం లేదు. ఎందుకు పట్టుకొచ్చారో అర్థం కావడం లేదు. ఇంటికి ఒక కాల్ చేసుకొని ఇస్తా ఫోన్ ఇవ్వండి, ఇవ్వమని బ్రతిమిలాడినా ఫోన్ ఇవ్వలేదు. మరుసటి రోజు సాయంత్రం తీశారు గొలుసులు. ఇక డీటీసీ నుండి కర్నూలు పోలీస్ స్టేషన్ దగ్గరికి నన్ను పట్టుకెళ్ళగానే అక్కడే నా కోసం ఎదురు చూస్తున్న నా బంధువులు, ఆత్మీయులు నేను పోలీస్ వాహనం నుండి క్రిందకు దిగగానే నా దగ్గరికి వచ్చి నాపై సోషల్ మీడియా కేసు పెట్టారని, రాష్ట్రంలో చాలామంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని అప్పుడు చెప్పారు నాకు మా వాళ్ళు. అక్కడ నుండి మళ్ళీ నన్ను స్టేషన్ నుండి తీసుకువెళ్ళి న్యాయమూర్తి గారి ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. పోలీసులు నన్ను జైలుకి తీసుకెళ్లే సమయంలో కోర్టు దగ్గర మా నాన్న నేను రోజు తీసుకునే టాబ్లెట్స్, మందులు నా చేతిలో పెట్టి, "ముందు ఆరోగ్యం జాగ్రత్త, టైంకు టాబ్లెట్స్ వేసుకో" అంటూనే, "మన స్థాయి ఏంటి? ఈ కేసులు ఏంట్రా?" అంటూ ఎమోషనల్‌గా అవుతుంటే, "నాన్న భయపడొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు" అని చెప్పి పోలీస్ బండి ఎక్కి కూర్చున్నాను. నా కోసం వచ్చిన ఆత్మీయులు ఈ కేసు ఏం కాదు, 2 రోజుల్లో బెయిల్ వస్తుందని ధైర్యం చెప్తూనే ఉన్నారు. కానీ నాలో ఏదో తెలియని దిగాలు. చివరకు పోలీసులు నన్ను పట్టుకెళ్ళి కర్నూలు జిల్లా జైల్‌లో వేశారు. జైలులో 2 వారం రోజులు గడిచాయి. బెయిల్ నేను ఎదురు చూస్తుంటే పోలీసులు 2 పీటీ వారెంట్లు తీసుకొని జైలు దగ్గరికి వచ్చి నన్ను పత్తికొండ కోర్టుకి తీసుకువెళ్ళి న్యాయమూర్తి గారి ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కర్నూలు జైల్‌లో పోలీసులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు తెలిసింది నాకు, నాపై ఒక కేసు కాదు చాలా కేసులు, ఎఫ్ఐఆర్‌లు చేశారు. పీటీ వారెంట్స్ అనుమతి తీసుకొని నన్ను రాష్ట్రమంతా తిప్పబోతున్నారని నాకు అర్థమయ్యింది. జైలులో
న్యూస్ పత్రికలు చదువుతుంటే నా అనుమానాలు కూడా నిజమయ్యాయి. ఒక కేసు తర్వాత మరో కేసు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలతో అతలాకుతలమయ్యాను. నా ఊరు గాని ఊరు, నాకు తెలియని ప్రాంతాలకు, నేనెప్పుడూ చూడని పార్వతీపురం, మన్యం జిల్లా వరకు మొత్తం 11 జిల్లాల్లో పోలీసులు వరుసగా నాపై 11 పీటీ వారెంట్లతో కోర్టు నుండి జైలుకి, జైలు నుండి మరో కోర్టుకి, ఆ కోర్టు నుండి మరో జైలుకి, అక్కడి నుండి మరో కస్టడీకి, మొదటి కర్నూలు కేసులో నేను రిమాండ్‌కి వెళ్ళిన తరువాతే తేదీలలో మిగతా కేసులు మొత్తం నా మీద ఎఫ్ఐఆర్ అయ్యాయి. కర్నూలు జైల్‌లో కొన్ని రోజులు, చిత్తూరు జైల్‌లో కొన్ని రోజులు, బొబ్బిలి జైల్‌లో కొన్ని రోజులు, వైజాగ్ సెంట్రల్ జైల్‌లో, చివరికి సత్తెనపల్లి జైలు నుండి విడుదలయ్యాను. నేను జైల్‌లో ఉన్న సమయంలో మా కుటుంబ సభ్యులను, నా పిల్లల్ని జగన్ సార్ తాడేపల్లికి పిలిపించి నేను ఉన్నాను, ఏం కాదు అని ధైర్యం చెప్పి పంపారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక ఎక్కడ అని పోస్ట్ పెట్టినందుకు ఒక కంప్లైంట్ మీద 9 కేసులు పెట్టారు. సైకిల్‌ని మడత పెట్టాలి పోస్ట్ పెట్టినందుకు 111 సెక్షన్ కింద కేసు. కేసులు న్యాయస్థానం పరిధిలో విచారణలో ఉన్నందున ఎక్కువ మాట్లాడటం భావ్యం కాదు. పీటీ వారెంట్ మీద నన్ను జైలు నుండి మరో కేసులో పోలీసులు పట్టుకెళ్లే సమయంలో అదో నరకం. బాబోయ్! పగోడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని లక్షల సార్లు తలుచుకున్నా. పీటీ వారెంట్ మీద జైలు నుండి బస్సులో తీసుకెళ్ళేటప్పుడు వందల కిలోమీటర్ల ప్రయాణంలో పోలీసులు నా చేతికి బేడులు వేస్తారు. అది బస్సులో ప్రయాణికులకు, బయట జనాలకు కనబడకుండా టవలుతో కవర్ చేసేవాణ్ణి. కవర్ చేసుకుంటూ మానసికంగా కృంగిపోయేవాణ్ణి. ప్రయాణంలో నా బాధ షేర్ చేసుకోవాలన్నా మనోడు అంటూ నా పక్కన ఒక్కడు కూడా ఉండరు. ఒక కేసులో 900 కిలోమీటర్ల రైలు ప్రయాణంలో ఎస్కార్ట్ పోలీసులు నా కాలుకి ఇనుప గొలుసులు కట్టి రైలులో పై సీటులో పడుకోబెట్టారు. గొలుసులు తీయమని ఎంత బ్రతిమలాడినా పోలీసులు ఆలకించలేదు కాక ఇది రూల్ ఆఫ్ లా అన్నారు. పీటీ వారెంట్లు కోర్టులకు, జైలు నుండి పోలీస్ స్టేషన్ల కస్టడీలకు వెంటనే తిప్పుతున్న సమయంలో ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. గతంలో నాకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అందుకు సంబంధించిన మెడికల్ పేపర్స్ చూపించిన శారీరకంగా నేను ఫిట్‌గా లేనని పోలీసులకు కనబడుతున్నా కూడా మేము ఏమీ చేయలేము, కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. కానీ ఒక్క విషయం నన్ను ఎప్పటికీ మరిచిపోలేని బాధ మనసులో పాతుకుపోయింది. కర్నూలు జైలు నుండి చిత్తూరు కేసులో పీటీ వారెంట్ మీద పోలీసులు నన్ను తీసుకువెళ్లే సమయంలో మార్గమధ్యలో మా ఇంటికి కాల్ చేశాను. నేను అరెస్ట్ సమయంలో నా కొడుకు కామాలతో ఇబ్బంది పడుతున్నాడు. వాడి ఆరోగ్యం గురించి అడుగుదామని ఇంటికి కాల్ చేసి ఆరోగ్యం బాగుందారా అని అడిగితే, "ఎక్కడున్నావు నాన్న" అని అడిగాడు. "హైదరాబాద్‌లో ఉన్నానురా, ఒక నెల రోజుల్లో వస్తా" అనగానే, "లేదు నాన్న, నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారంట. నువ్వు జైల్‌లో ఉన్నావు. స్కూల్‌లో మా ఫ్రెండ్స్ మీ నాన్న జైల్‌లో ఉన్నాడని నాతో చెప్పారు. టీవీలో కూడా నీ ఫోటో చూశాను. ఏం దొంగతనం చేశావు నాన్న? ఎందుకు నిన్ను పోలీసులు పట్టుకెళ్లారు" అని నా కొడుకు నన్ను అడిగిన మాటలు ఎప్పుడూ గుర్తుకొచ్చినా ఎమోషనల్ అవుతున్నా. మైండ్ నుండి నా కొడుకు అడిగిన ప్రశ్నలు డిలీట్ కావడం లేదు. చివరకు జైలు నుండి బెయిల్స్ మీద విడుదలయ్యాక 4 కేసుల్లో కండిషన్స్ బెయిల్స్ ఉండటం వల్ల ప్రతి వారంలో 3 రోజులు కండిషన్ బెయిల్స్ ఉన్న పోలీస్ స్టేషన్‌లకు వెళ్లి సంతకం చేశాను. ప్రస్తుతం కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాను. మొదటి నుండి చివరి వరకు నాకు ధైర్యం చెప్పిన మరియు మంచి జరగాలని కోరుకున్న పోలీస్ వారు గుర్తున్నారు. నా కులాన్ని, నా తల్లిని, నన్ను దుర్భాషలాడిన వారు గుర్తున్నారు. నేను జైలు నుండి బయటికి రావడానికి నా క్షేమం కోరుకున్న వారు మేలు మరువను. జైలుకు వెళ్ళాలని ఎగతాళి, విమర్శలు చేసిన వారిని కూడా మరువను. ఇదో గుణపాఠం నాకు. ఏది ఏమైనా నా కొరకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారికి మంచే జరగాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఫైనల్‌గా ఒక మాట. నా మనసులో మాట, నాకేం లక్షల రూపాయల ఆస్తులు లేవు. సొంత ఇల్లు కూడా లేదు. చనిపోయినా కూడా నన్ను ఖననం చేయడానికి సెంటు భూమి కూడా లేదు. కేసులతో పోరాడే శక్తి కూడా లేదు. అయినా కానీ తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణ యాదవ్ అనే నేను, నా కుటుంబం బ్రతికున్నంత వరకు జగన్ సార్ అభిమానిగానే ఉంటాము. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తగానే చనిపోతాను. ఈ జన్మకు ఇలానే ఉంటాను. ఫ్రెండ్స్, ఈ లెటర్ మీకు చదివే ముందు నేను చదివాను. చదివిన తర్వాత నాకు అతను అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ బాబుతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు, ఆ కన్వర్సేషన్ విన్న తర్వాత ఆ బాబు మైండ్‌లో ఏ విధంగా మెంటల్‌గా, సైకాలజికల్‌గా ఆ బాబు ఎలా ప్రిపేర్ అయ్యాడు,
వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బాబుని "నీ నాన్న జైల్‌లో ఉన్నాడంట కదరా!" అని చెప్తే ఆళ్ళ బాబు ఏ విధంగా అయ్యి ఉంటాడనేది దానికి వర్డ్స్ అనేది మనం చెప్పలేము. సో, ఈ లెటర్ ద్వారా నేనొక మెసేజ్ ఏంటంటే, మీకు నచ్చితే వినండి లేదంటే లేదు. ఏ పార్టీ కార్యకర్త అయినా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు వ్యక్తిగతంగా ఇలా దుర్భాషలాడడం, ఉమెన్ పొలిటీషియన్స్ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వల్ల ఏ పార్టీ వారైనా సరే ఇబ్బంది పడతారు. మీరు పొలిటికల్‌గా మాట్లాడాలి అనుకుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద క్వెషన్ చేయండి తప్ప, ఇలా కాంట్రోవర్సీ‌గా వెళ్లి అనవసరంగా మీ లైఫ్స్ మీదకి, మీ ఫ్యామిలీస్ మీదకి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే పొలిటీషియన్స్ బానే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే కార్యకర్తలు మాత్రం సంకనాకిపోతారు. ఇది మాత్రం 100% వాస్తవం. థాంక్ యూ.